హాయ్ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఆలు క్యాప్సికాన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఆలుగడ్డలు, ఆనియన్స్, క్యాప్సికాన్ని క్యూబ్స్‌లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆలుగడ్డలు వేసి హై ఫ్లేమ్‌లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులో క్యాప్సికము, ఆనియన్స్‌ని కూడా వేసి వీటిని కూడా కొద్దిగా వేపుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సోంపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొద్దిగా పసుపు, సాల్ట్, శనగపిండి, కారము, ధనియాల పొడి వేసి పిండి పచ్చివాసన పోయే వరకు వేపుకొని కొద్దిగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ను కూడా వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి టమాటాలు పచ్చివాసన పోయే వరకు వేపుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమాటాలని మగ్గనివ్వాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు టమాటాలో నుంచి ఆయిల్ ఇలా పైకి తేలాక ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికము, ఆలు, ఆనియన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసి వేడి వేడి నీళ్ళని పోయాలి. చల్లటి వాటర్ పోయకండి, వేడి నీళ్ళు పోయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని గ్రేవీ కోసము ఇలా హాట్ వాటర్ని పోసుకున్న బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోండి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.